పేరుడైనటువంటి అంబానీ ఒక భారీ భవనాన్ని కొనుగోలు చేశాడు. అత్యంత విలువైన ఆస్తిని కొనుగోలు చేయడం అన్నది సంచలనం సృష్టించింది. న్యూయార్క్లో అత్యంత విలాసమైన బిల్డింగ్ కొనుగోలు చేశారన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి వార్త. న్యూయార్క్లోని ట్రైబెకా ప్రాంతంలో $17.4 మిలియన్ అంటే సుమారు 145 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్టు రియల్ డీడ్ తాజా వెల్లడించడంతో బయటకు వచ్చింది. 2023 ఆగస్టులో మన్హాటన్లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న తన $9 మిలియన్ విల్లాను విక్రయించిన 2 ఏళ్లకే అంబానీ కొత్త భవంతిని కొన్నాడు. ఈ భవనాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIS అమెరికా విభాగం కొనుగోలు చేసి దీని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు $20 మిలియన్ కొనుగోలు చేసి లగ్జరీ రెసిడెన్స్గా మార్చాలని ప్రణాళికలు చేశారు. కానీ అమలు కాలేదు. ఆ తర్వాత 2021లో ఆయన దాన్ని అమ్మేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి దానికి సంబంధించి ఆయన దాన్ని $25 మిలియన్ అమ్మకానికి పెడితే బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ సంపద ప్రస్తుతం $97.9 మిలియన్ బిలియన్ అంటే 8.2 లక్షల కోట్లు ఉంటే ఆయన ఇది పెద్ద లెక్క అనిపించలేదు, కొనేశారు. వాస్తవంగా అక్కడ ఒక సొంత ఆస్తి ఉండాలి అన్నటువంటిది అంబానీ ప్లానింగ్.